కంచగచ్చిబౌలి భూములపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. నూతన సీజేఐ బీఆర్ గవాయ్ బెంచ్ ఈ కేసును విచారించనుంది. వర్సిటీలో చెట్ల నరికివేతపై ఇదివరకు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయంలో ధ్వంసం చేసిన 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ప్రకృతిని విధ్వంసం చేయడంపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ సర్కారుకు ధర్మాసనం 4 వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు వర్సిటీలో భూముల విధ్వంసంపై స్టేటస్ కొనసాగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. ఆ భూముల్లో 100 ఎకరాలను టీజీఐఏసీకి అప్పనంగా కట్టబెట్టింది. ఆ భూముల్ని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకుంది. మిగిలిన భూమిని అప్పగించి మరో 30,000 కోట్లు అప్పు తీసుకోవాలని భావించింది. రేవంత్ ప్రభుత్వ దమన నీతిని విద్యార్థులు ప్రపంచానికి చాటారు. విద్యార్థులకు విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టడంతో దిగొచ్చింది. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. పర్యావరణ విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు చెంపపెట్టుతో రేవంత్ బుల్డోజర్లు హెచ్సీయూ నుంచి వెనక్కి వచ్చేశాయి. ఇవాళ సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇక కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. సీజేఐ ముందుకు కంచగచ్చిబౌముల కేసు వెళ్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది కంచగచ్చిబౌలి భూముల విషయం. ఇవాళ సీజేఐ ముందుకు ఆ భూముల కేసు వెళ్ళబోతున్నటువంటి ఈ సమయంలో ఎంత ఆసక్తికరంగా మారింది ఈ కేసుకు సంబంధించి? ఏవైతే కంచగచ్చిబౌలిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. విచారణలో భాగంగా యూనివర్సిటీలో నరికివేసిన ఇదివరకు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీలో ధ్వంసం చేసిన 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించింది. ప్రకృతి విధ్వంసం చేయడంపై జస్టిస్ గవాయ్, అంటే గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించిన గవాయ్ ఇవాళ సీజీఐగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలను కూడా మరొకసారి ప్రస్తావించారు. ఏదైతే ప్రకృతిని విధ్వంసం చేయడంపై గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి ధర్మాసనం 4 వారాలు గడువిచ్చిన విషయం తెలిసింది. అప్పటి వరకు యూనివర్సిటీలో ఎలాంటి భూములను ధ్వంసం చేయొద్దు, స్టేటస్ కో కొనసాగించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసి తదుపరి విచారణ ఇవాళకి వాయిదా వేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపు ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం, అత్యున్నత ధర్మాసనం సీజీఐ ధర్మాసనం మరి కాసేపట్లో కంచగచ్చిబౌలి భూముల విషయానికి సంబంధించి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో భూములపై రేవంత్ సర్కార్ కన్నేసిన విషయం తెలిసిందే. 100 ఎకరాల భూములను 10,000 కోట్లకు తాకట్టు పెట్టి ఏదైతే 100 చెట్లను, అంటే వేలాది చెట్లను ఇవాళ నరికివేతకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి గతంలోనే సిఎస్ పైన కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ల పైన కావచ్చు, అందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ముందుకెళ్తే ఖచ్చితంగా కేసులు పెట్టి జైల్లో వేస్తాం, జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే స్టేటస్ కో కొనసాగిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి మీరు ఏ విధంగా పునరుద్ధరిస్తారు? ఇవాళ 100 రకాల చెట్లను, 1000 చెట్లను ఇవాళ నేలమట్టం చేశారు, ధ్వంసం చేశారు కనుక ఎందుకు, ఏ విధంగా చేస్తారనే అంశాల ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువుకు సంబంధించి ఎట్లా మళ్ళీ తిరిగి ఆ 100 ఎకరాలని మళ్ళీ డెవలప్ చేస్తారన్న దానికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. సో మరి ఇవాళ సుప్రీంకోర్టుకి ఏమన్నా అంటే వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నామని ప్రభుత్వం ఎట్లా చెప్పే అవకాశం ఉంది, ఏమైనా చెప్పే అవకాశం ఉంది అంటున్నారా? ఏమి చర్చ సాగుతోంది నిపుణుల్లో? అయితే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ఒకరు సిఎస్ చీఫ్ సెక్రటరీ, ఒకరు పిసిసిఎఫ్ డోబ్రియల్ గా ఉన్న డోబ్రియల్ కూడా రిటైర్మెంట్ అయ్యారు. అటు సిఎస్ శాంతి కుమార్ కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఇద్దరు ఉన్నతాధికారులు కూడా రిటైర్మెంట్ కావడంతో వాళ్ళ ఒకవేళ మళ్ళీ గడువు కోరుతారనే అంశం పైన కూడా చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఎలాంటి అంశాలను ప్రభుత్వం నివేదించింది, ఎలా ముందుకెళ్తారు అంటే ఇప్పుడు 100 ఎకరాలలో 100 ఎకరాల్లో 1000 మొక్కలను ధ్వంసం చేశారు, 1000 వృక్షాలను ధ్వంసం చేశారు కనుక ఆ
వృక్షాల విషయంలో ఎలా ముందుకెళ్తుంది అనేది ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేస్తే కానీ తెలిసే అంశం కాదు. సుప్రీంకోర్టు ముందు గతంలో జరిగిన విధ్వంసం కావచ్చు, గతంలో ఇతర సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఈ జడ్జిమెంట్ అయితే అంటే విచారణ అయితే కొనసాగనుంది. అయితే ఇప్పటికే అంటే డోబ్రియల్ కావచ్చు, శాంతి కుమార్ ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ఇవాళ రిటైర్మెంట్ కావడంతో కొత్తగా వచ్చిన అధికారులు ఉన్న నేపథ్యంలో అటు పిసిసిఎఫ్ గా సువర్ణ, ఇటు సిఎస్ గా రామకృష్ణారావు ఇద్దరు కూడా నూతనంగా బాధ్యతలు చేపట్టారు కనుక మరింత గడువు కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గడువు కోరిన తర్వాత ఎలాంటి నివేదిక అందజేస్తారు, వృక్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున జంతు సంరక్షణకు సంబంధించి కావచ్చు, ఇటు పక్షుల సంరక్షణకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలన్నింటిపైన కూడా ఇటు ప్రభుత్వం ఏ విధమైన నివేదిక ఇస్తుంది, ఎలాంటి అంశాలను సుప్రీంకోర్టు ముందుంస్తుందనే అంశాలపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇలా చాలా మంది నిపుణులు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను వదులుకోవడానికి లేదు. ఇలా హైదరాబాద్ కు లంగ్ సిటీగా ఉన్న హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం దాన్ని ఏదైతే దాన్ని ఆపేయాలి, అందులో కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరికి అమ్మవద్దు, అక్రమంగా వేల కోట్ల ఆర్జన కోసం ఇవాళ ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ భూముల విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి కూడా వాళ్ళ పర్యావరణవేత్తలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో ఏం తేలుతుందనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లెవెల్. గత కొద్ది రోజుల క్రితం కంచె గచ్చిబౌలి భూముల విషయంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్రభుత్వం ఈ చర్యతోటి ఒక ప్రకృతి విధ్వంసానికి దిగడంతో ఆ చర్యతోటి మొత్తం దేశం ముందు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఒక అప్రతిష్టను మూటగట్టుకుంది. సుప్రీంకోర్టు సుమూటగా దీన్ని స్వీకరించి సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఇదివరకే జస్టిస్ గవాయ్ ఇవాళ అంటే నూతనంగా సిజేఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు నిన్న. సో ఇదివరకైనా జస్టిస్ గవాయ్ అప్పుడున్నప్పుడు కూడా ప్రకృతి విధ్వంసం అక్కడ జరిగింది అంటూ తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడనే ఇదే విధంగా కొనసాగితే అక్కడ అసలు వన్యప్రాణులు లేవని వాదిస్తే అదే చోట జైలు నిర్మించి అధికారులను అందులో బంధించాల్సి వస్తుందంటూ చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు జస్టిస్ గవాయ్. సో నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సిజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ సిజేఐ ధర్మాసనం ముందుకు కంచె గచ్చిబౌలి భూముల కేసు వెళ్లబోతుంది. భూములపైన ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.